Taste the Daily. నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. హైడ్రా విషయంలో కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఉద్దేశం మంచిదే అయినా ఆచరణ ఎక్కడో తేడా కొడుతోంది. మొదట్లో హైడ్రాను స్వాగతించిన సామాన్యులు కూడా ఇప్పుడు నిరసన తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో విపక్షాలు చిన్నగా గొంతు సవరించుకుంటున్నాయి. నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి పోబోమని హైడ్రా ప్రకటించాక కూడా జనావాసాలపై బుల్డోజర్లు దూసుకురావడం గందరగోళానికి దారితీస్తోంది. హైడ్రా ఇప్పటికైనా సర్కారు అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకుని సరైన కార్యాచరణ తీసుకోవాలనే వాదన గట్టిగా వినిపిస్తోంది. దీని మీద ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. హైదరాబాద్ లో ఆక్రమణలు పెద్ద సమస్యగా మారిన మాట నిజం. అందుకే ఆక్రమణల కూల్చివేతకు జనం మద్దతు పలికారు. అసలు హైడ్రాకు వారే సమాచారం ఇచ్చారు. కానీ హైడ్రా శృతి మించి రాగాన పడుతుందనే అభిప్రాయాలు మొదలైపోయాయి. జంట జలాశయాల్ని వదిలేసి జనావాసాల మీద హైడ్రా చూపిస్తున్న దూకుడు సామాన్యుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇప్పటికే వందల కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదమవుతున్నాయి. పెద్దలను వదిలేసి పేద మధ్యతరగతి ప్రజల పొట్టకొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బుతో కట్టుకున్న ఇండ్లను ఏమాత్రం కనికరం లేకుండా కూల్చేస్తున్నారని పలువురు బాధితులు వాపోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలను రక్షించే లక్ష్యంతో హైడ్రాను ఏర్పాటు చేసింది. కమిషనర్ గా ఐపీఎస్ రంగనాథ్ ను నియమించింది. దీంతో హైడ్రా చెరువుల్లోని బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేశాయి. అయితే కొంతమంది బిల్డర్లు చెరువులు కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టారు. వాటిని మధ్యతరగతి వారికి విక్రయించారు. దీంతో వారు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటన చేశారు. బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్న మధ్యతరగతి వారి నిర్మాణాలను ముట్టుకోమని చెప్పారు. చెరువు, బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్న వాణిజ్య కట్టడాలు, కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని రంగనాథ్ స్పష్టం చేశారు. ఇక్కడ హైడ్రా కాస్త మానవత్వంతో వ్యవహరిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. చెరువుల్ని కొంతమంది రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు ఆక్రమించారు. భూములు తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందడం కోసం మధ్యతరగతి ప్రజలు సదరు ఓనర్ల వద్ద భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో లక్షలు పెట్టి తాత్కాలిక షెడ్లు వేసుకున్నారు. వ్యాపారం చేసుకుంటూ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందులో చాలా మంది అప్పులు చేసి బ్యాంకు లోన్లు తీసుకుని వ్యాపారం ప్రారంభించారు. సడన్ గా హైడ్రా అధికారులొచ్చి నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో బాధితులు తమకు కాస్త సమయం ఇచ్చుంటే బాగుండేదని, నిర్మాణాల్లోని వస్తువులను తీసుకునేవారమని బాధితులు చెప్తున్నారు. ఓ మహిళ కన్నీరు పెట్టుకుంటూ కనీసం గంట సమయం ఇవ్వాలని అడిగినా హైడ్రా అధికారులు సమయం ఇవ్వలేదని చెప్పారు. ఈ ఘటనల్లో చెరువు కబ్జా చేసి లీజుకిచ్చిన ఓనర్లు లాభం పొందారు. కష్టాన్ని నమ్ముకున్న వారు అన్యాయమైపోయారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 రోజులకే ఇంటిని కూల్చేశారంటూ ఓ కుటుంబం బోరున విలిపిస్తే తన కష్టాన్నంతా ధారపోసి 3 ఏళ్లు నిర్మించిన ఇల్లు క్షణాల్లో నేలమట్టమైందని మరో బాధితుడు కన్నీరు పెట్టుకున్నారు. ఇలా ఒక్కో బాధితుడిది ఒక్కో విషాదగాథ. హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన ఓ చిన్నారి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇల్లు కూల్చేయడంతో తన పుస్తకాలు అందులోనే ఉండిపోయాయని, తండ్రి ప్రేమతో కొనిచ్చిన వాటర్ బాటిల్ పగిలిపోయిందని ఆ చిన్నారి వాపోతున్న వీడియో తిరుగుతోంది. ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరిబాయ్ తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేలమట్టమైంది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇంటిని అన్ని కాగితాలు ఉన్నా పేక మేడలా కూల్చేశారు. హైడ్రా పేరుతో సామాన్య మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా బుల్డోజర్లు పంపుతున్నారని విపక్షాలు విమర్శించే అవకాశం హైడ్రానే ఇచ్చింది. పలుకుబడి ఉన్న వ్యక్తులకు నోటీసులతో సరిపెడుతూ పేదోడి గూడుపై మాత్రం కర్కశంగా వ్యవహరిస్తోందనే వాదన క్రమంగా బలపడుతోంది. హైడ్రా ఏర్పాటైన తొలి నాళ్లలో అందరికీ ఒకటే న్యాయమనే సూత్రం అమలైంది. అందుకే ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. తమ ప్రాంతానికి రావాలని ఆహ్వానించారు. అంతెందుకు హైడ్రాను రాష్ట్ర వ్యాప్తం చేయాలనే డిమాండ్లొచ్చాయి. కానీ వచ్చిన మంచి పేరుని హైడ్రా కొద్ది రోజులకే పోగొట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఉద్దేశం మంచిదైనా ఆచరణ లోపాలు హైడ్రాను వెక్కిరిస్తున్నాయి. చట్టబద్ధంగా కూల్చివేతలు జరుగుతున్న భావన కలిగించకుండా కోర్టు లేని రోజుల్లో హడావిడిగా నోటీసులు, కూల్చివేతలతో అసలు ఉద్దేశం నీరుగారే పరిస్థితొచ్చింది. ఆక్రమణలు అని పక్కాగా రుజువులుంటే కోర్టులు లేనప్పుడు హడావిడి చేయాల్సిన పనేముందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అసలు చెరువుల హద్దులపై హైడ్రాకు పక్కా సమాచారముందా లేదా అనే ప్రశ్నలు అలాగే ఉన్నాయి. 5 ఏళ్ల క్రితం హైకోర్టు అడిగిన జంట జలాశయాల హద్దులు ఇంతవరకు ఇవ్వని అధికారులు ఇప్పుడు హైడ్రాకు మాత్రం సరైన రికార్డులు ఇస్తున్నారా లేదా అనే అనుమానాలు లేకపోలేదు. రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డులకు పొంతన లేదనే వాదనలు గందరగోళం సృష్టిస్తున్నాయి.
హైడ్రా కూడా గూగుల్ మ్యాప్ల ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు వస్తున్నాయి. కూల్చివేతల విషయంలో కంగారు పడకుండా సమగ్ర కార్యాచరణ తీసుకుంటే బాగుండేదని అన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కానీ హైడ్రా మాత్రం లేడికి లేచిందే పరుగన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఈ గంటలో కూల్చకపోతే హైదరాబాద్ కు ఏదో పెను నష్టం జరిగిపోతున్నంత కలరిస్తోంది. ఇక్కడే సామాన్యుడికి కడుపు మండుతోంది. పెద్దల భవంతులకు నోటీసులిచ్చి వదిలేస్తూ పేదలకు మాత్రం అసలు టైం ఇవ్వకుండా హడావిడిగా కూల్చివేతలెందుకని నిలదీస్తున్నారు. ఈ విషయంలో హైడ్రా తీరు సర్కార్కు చెడ్డ పేరు తెచ్చేలా ఉందని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా మొత్తుకుంటున్నారు. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా వ్యవహరించడం మానుకోవాలని హైడ్రాకు సర్కార్ చెప్తున్నా అప్పటికే ఆలస్యమైపోతోంది. అసలు పేదోడి గూళ్లు కనిపించగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయి నిర్విరామంగా కూల్చివేతలు చేయాల్సిన పనేముందనే ప్రశ్నలకు హైడ్రా దగ్గర సమాధానం లేదు. చెరువు ఆక్రమణలో కేవలం ఇప్పుడు నివాసముంటున్న వారి తప్పు మాత్రమే లేదు. ఆ స్థలాలు అమ్మినవారు, అనుమతులు ఇచ్చిన అధికారులు, లంచాలు తీసుకున్న పెద్ద మనుషులు, ఇలా చాలా మంది చేసిన తప్పుకి డబ్బులిచ్చి కొనుక్కున్న వాళ్లు అన్యాయమైపోవడం ఏ న్యాయం అనే ప్రశ్న అలాగే ఉంది. కనీసం పరిహారమైనా ఇవ్వాలని వారు అడుగుతున్నారు. హైడ్రా అధికారులు మాత్రం కూల్చడమే మా పని, మిగతాది సంబంధం లేదన్నట్లుగా వెళ్లిపోతున్నారు. కొన్ని చోట్ల హద్దులు నిర్ణయించేదాకా ఆగాలని ఇతర శాఖల అధికారులు చెప్పినా హైడ్రా ఆగడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇంత ఏకపక్షంగా దూకుడుగా వెళ్లి ఏం సాధించదలుచుకున్నారని సామాన్యులు అడుగుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిందే, అందుకోసం కొత్త సమస్యను సృష్టించకూడదు. ఉద్దేశం ఎలాంటిది అనేది ఆలస్యంగా తెలుస్తుంది, కానీ ఆచరణ సంగతి మాత్రం వెంటనే అర్థమైపోతుంది. హైడ్రా ఆచరణలోనే తేడా వస్తుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆక్రమణలు కూల్చివేసి హైదరాబాద్కు వరద ముంపు తప్పించడమే హైడ్రాకిచ్చిన టార్గెట్. కానీ మానవీయ కోణం లేకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలని సర్కార్ చెప్పలేదు. ఇక్కడే హైడ్రా తప్పులో కాలేసింది. బడాబాబుల భవంతులు కొన్ని క్షణాల్లో కూల్చేస్తే జనం అభినందించారు కదా అని పేదలు, మధ్యతరగతి ఇళ్లపై కూడా అదే స్థాయిలో ప్రతాపం చూపి దెబ్బతింటోంది. మొన్నటిదాకా హైడ్రాకు స్వాగతం చెప్పిన హైదరాబాదీలే ఇప్పుడు మాకొద్ది హైడ్రా అనే పరిస్థితి తెచ్చుకుంటోంది. హైడ్రా ఏర్పాటైన తొలి నాళ్లలో పక్షపాతాలకు తావు లేకుండా అందరికీ ఒకే న్యాయం అమలవుతోందని సామాన్యులు సంతోషించారు. కానీ మానవత్వానికి అడ్రస్ లేకుండా పోతుందని మాత్రం ఊహించలేకపోయారు. ఆక్రమణల కూల్చివేత ఓ ఎత్తైతే హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మరో ఎత్తు. కూల్చివేతల సమయంలో నిర్వాసితులవుతున్న వారితో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. బాధితులకు అన్ని అవకాశాలు ఇచ్చి కూల్చివేసినా పెద్ద నష్టం లేదు. కానీ ఏదో కొంప మునిగిపోతున్నట్టుగా కంగారుగా చేస్తున్న పనులే హైడ్రాను బోన్లో నిలబెడుతున్నాయి. హైదరాబాద్ లో వరద ముంపుకు శాశ్వత పరిష్కారం చూపడమే హైడ్రా ఏర్పాటు వెనుకున్నటువంటి అసలు ఉద్దేశం. దీనికోసం చెరువుల FTL బఫర్ జోన్లపై ముందు దృష్టి పెట్టారు. మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత హైడ్రా కూల్చివేతలు వివాదాస్పదమవుతున్నాయి. బడాబాబులను వదిలేసి రోజు కూలీలు, చిరు వ్యాపారులు, మధ్యతరగతిని టార్గెట్ చేయడం నిరసనలకు దారితీస్తోంది. హైదరాబాద్ లో ఎప్పటికప్పుడు ఆక్రమణలు పుట్టుకొస్తున్నాయి. చెరువుల అడ్రస్ గల్లంతైంది. వరద నీరు వెళ్లాల్సిన నాలాలను పూడ్చేసి బిల్డింగులు కట్టేశారు. వీటిని తొలగించాలని ప్రభుత్వాలు ఎప్పటినుంచో అనుకుంటున్నా మొన్నటిదాకా కుదరలేదు. ఇప్పుడు హైడ్రాను రంగంలోకి దించిన సర్కార్ ఎవరి నుంచి ఒత్తిళ్లు రాకుండా జాగ్రత్త పడుతోంది. చివరకు ముఖ్యమంత్రి కూడా హైడ్రానే ఫైనల్ అని తేల్చి చెప్పడంతో ఓ మంచి మార్పుకు శ్రీకారం ఖాయమనే భావనొచ్చింది. కానీ సర్కార్ ఒకందుకు స్వేచ్ఛిస్తే హైడ్రా మరొకందుకు దాన్ని దుర్వినియోగం చేస్తోందనే అభిప్రాయాలొస్తున్నాయి. చెరువుల దగ్గర ఖాళీగా ఉన్న భూములు, భవంతులు, ఫామ్ హౌస్లకు నోటీసులతో సరిపెడుతూ గుడిసెలు, షాపులు, మధ్యతరగతి ఇళ్ల దగ్గరకు వచ్చేసరికి ఇలా నోటీసిచ్చి అలా కూల్చేయడమే వివాదాస్పదమవుతోంది. హైడ్రా కూల్చివేతలపై కొందరు కోర్టుకు వెళ్తే న్యాయస్థానాలు కూడా కొన్ని మార్గదర్శకాలిచ్చాయి. ఆక్రమణలు కూల్చివేయాల్సిందే, కానీ వివరణ ఇవ్వడానికి సమయం ఇవ్వాలని, అన్ని రకాలుగా అక్రమమని నిర్ధారించుకున్నాకే ముందుకు వెళ్లాలని చెప్పింది. ముందు హైదరాబాద్ లో ఉన్న చెరువుల లెక్క, చెరువుల హద్దుల సంగతి తేల్చుకోవాలని సూచించింది. అన్ని శాఖలు ఏకాభిప్రాయానికి రావాలని కూడా చెప్పింది. కానీ హైడ్రా మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఏదో రకంగా అక్రమమని తేలితే అంతే చాలు, అంతకు మించి లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా బాధితుల గోడును అస్సలు పట్టించుకోవడం లేదనేది ప్రధాన విమర్శ. నోటీసులిచ్చాక 2 రోజుల టైమిస్తే ఏమవుతుందనేది అసలు ప్రశ్న. పైగా నోటీసులు, కూల్చివేతల సమయం కూడా చర్చనీయాంశంగా మారింది. వారమంతా సైలెంట్ గా ఉండి సరిగ్గా కోర్టుకు సెలవు రోజైన శని, ఆదివారాల్లో దూకుడుపై అనుమానాలొస్తున్నాయి. శనివారం నోటీసులిచ్చి ఆదివారం తెల్లవారుజామునే కూల్చివేతల్ని అందరూ తప్పుపడుతున్నారు. నోటీసులు తీసుకున్నవారు కనీసం విచారించుకునే సమయం కూడా ఉండడం లేదని వాపోతున్న దాఖలాలున్నాయి.
ఓవైపు సర్కార్ సామాన్యుల్ని ఇబ్బంది పెట్టొద్దని స్పష్టంగా ఆదేశాలిచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో హైడ్రా తోచినట్లుగా వ్యవహరిస్తోంది. హైడ్రాపై ఎలా స్పందించాలో తెలియకుండా ఉన్న ప్రతిపక్షాలకు కూడా తన చర్యలతో హైడ్రానే దారి చూపించింది. జంట జలాశయాలతో పని మొదలు పెట్టాల్సిన హైడ్రా వాటిని వదిలేసి జనావాసాల మీదకు బుల్డోజర్లు తీసుకురావడమే విమర్శలకు దారితీస్తోంది. 111 జీవో అమల్లో ఉన్న జంట జలాశయాల పరిధిలో విచ్చలవిడిగా నిర్మాణాలున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం యథేచ్ఛగా జరుగుతోంది. మొదట అక్కడ కట్టడి చేసి తర్వాత హైదరాబాద్ నగరంలోకి వస్తే బాగుండేది. కానీ హైడ్రా మాత్రం జంట జలాశయాల దగ్గర 2 రోజులు హడావిడి చేసి నేరుగా నగరం మీద పడడమేంటని సామాన్యులు నిలదీస్తున్నారు. మొదట జంట జలాశయాల హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేసి వాటి FTL బఫర్ పరిధిలోని ఆక్రమణలన్నీ కూల్చేసి ఒక్కో చెరువును అలాగే ఆక్రమణల నుంచి విముక్తి చేస్తే జనం సంతోషించేవాళ్లు. ఈలోగా చెరువు భూముల్లో నివాసం ఉన్నవారు జాగ్రత్త పడ్డానికి సమయం దక్కేది. ఒక వారం ముందు నోటీసులిచ్చి కూల్చితే హైడ్రాకు పోయేదేముందనే ప్రశ్నలొస్తున్నాయి. సామాన్యుల ఇళ్లు కూల్చడానికి కంగారక్కర్లేదు. వారేమీ రాజకీయ పలుకుబడి ఉన్నవారు కాదు. హైడ్రా అధికారుల్ని ఎదిరించే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కాస్త మానవీయ దృక్పథం చూపించి కాస్త సమయం ఇస్తే వాళ్లే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతారు. అంతేకాని కట్టుబట్టలతో రోడ్డు మీద పారేయాలన్న కసిగా ఆక్రమణలు కూల్చడమేంటో ఎవరికీ అర్థం కావడం లేదు. హైడ్రా చూపిస్తున్న అతి దూకుడు కారణంగా ఆక్రమణల కూల్చివేతల కంటే బాధితుల ఆవేదనే హైలైట్ అవుతోంది. ఈ సంగతి ఇప్పటికైనా హైడ్రా గ్రహించాల్సిన అవసరం చాలా ఉంది. లేకపోతే హైడ్రా అసలు ఉద్దేశం నీరుగారే అవకాశమే లేకపోలేదు. బడాబాబులకు ఓ భవంతి పోతే పోయేదేవీ ఉండదు. కాని రెక్కాడితే కాని డొక్కాడని కూలీలకు గుడిసెపోతే జీవితం పోయినట్టే. జీవితమంతా కష్టపడి దాచుకున్న డబ్బుతో ఇల్లు కొనుక్కున్న మధ్యతరగతికి ఇల్లు పోతే మిగిలేది శూన్యమే. ఈ మాత్రం ఆలోచన కూడా లేకుండా హైడ్రా అధికారులు వ్యవహరిస్తున్న తీరే కొత్త సమస్యలకు తావిస్తోంది. ఆక్రమణలన్నీ ఒకే రకంగా ఉండవు. ఉద్దేశపూర్వక ఆక్రమణల విషయంలో కఠినంగానే ఉండాలి. కానీ తెలియక చేసిన నేరానికి పెద్ద శిక్ష వేయడం అక్రమమే అవుతుంది. అలాగే చెరువు భూమికి అన్ని అనుమతులిచ్చిన అధికారుల పాపానికి సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడం మరింత దారుణం. ఈ విషయాలే హైడ్రా చూసుకోవాలి. ఎవరితో ఎలా ఉండాలో అలాగే వ్యవహరించాలి. అంతేకాని ఆక్రమణ ఏదైనా అంతే అన్నట్టుగా ఉండడం సరికాదు. అదే సమయంలో బడాబాబుల విషయంలో కొత్తగా ఆచితూచి ఎందుకు వ్యవహరిస్తున్నారో కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పేదవాడికి కడుపు మండితే ఏవీ ఆలోచించడు. కష్టపడి కొనుక్కున్న ఇల్లు నేల కూలితే మధ్యతరగతి జనానికి ఒళ్ళు మండుతుంది. వీటి ప్రభావం అప్పటికప్పుడు ఉండకపోవచ్చు. కానీ దీర్ఘకాలంలో రకరకాలుగా ఆ ప్రభావం కనిపిస్తుంది. అందుకే కూల్చివేతలకు ముందు హైడ్రా దూరం ఆలోచించాలి. అక్కడ ఉన్న పరిస్థితులు, జనం నేపథ్యాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రతి కేసుని ప్రత్యేకంగా చూడాలి. రోగాన్ని బట్టి మందిచ్చినట్టే ఆక్రమణల తీరుని బట్టి కూల్చివేతల కార్యాచరణ ఉండాలి. పలుకుబడుంది, ఒత్తిళ్లు వస్తాయి, కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటారు అనుకున్నప్పుడు వీకెండ్ వ్యూహం మంచిదే. కానీ పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సామాన్యుడిపై బుల్డోజర్ల దండయాత్ర అవసరం లేదు. ఈ తేడాను గుర్తించి కార్యాచరణ మార్చుకుంటే హైడ్రాపై విమర్శలు తగ్గే అవకాశం ఉంటుంది. ఏ విషయంలో అయినా తొందర పనికిరాదు. అన్ని రకాలుగా ఆలోచించి ముందడుగు వేయాలి. 6 దశాబ్దాల ఆక్రమణల సమస్యకు 6 రోజుల్లో పరిష్కారం కనిపెట్టగలమని అనుకోకూడదు. చిత్తశుద్ధితో దీర్ఘకాలిక కార్యాచరణ ఉండాలి. సామాన్యుల విషయానికొస్తే వారంతట వారే ఇల్లు ఖాళీ చేసే వ్యూహాలకు పదును పెట్టాలి. అలాంటప్పుడు కాస్త ఓపిక పడితే నష్టమేమీ లేదు. అలాగని బడాబాబుల విషయంలో అనవసర జాప్యం పనికిరాదు. అక్కడ ఆఘమేఘాల మీద పని కానివ్వచ్చు. కానీ హైడ్రా రివర్స్లో చేయడమే కొంప ముంచుతోందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఉద్దేశపూర్వక ఆక్రమణల వెనుక ఖచ్చితంగా బడాబాబులే ఉంటారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు వారి దగ్గరే ఉంటాయి. పీకల మీదకొచ్చినా మేనేజ్ చేసుకోగలమనే ధీమా వారికే ఉంటుంది. అంతేకాని అప్పులు చేసి లోన్లు తీసుకుని జీవితానికో గూడు ఏర్పరచుకునే పేద మధ్యతరగతి వర్గాలు ఉద్దేశపూర్వకంగా అక్రమ నిర్మాణాలు కొనుగోలు చేసే అవకాశం లేదు. పైగా రిజిస్ట్రేషన్ అయిందంటే భూములు క్లియర్గా ఉన్నట్టే అని వారు గుడ్డిగా నమ్ముతారు. ఇప్పుడు హైడ్రా దూకుడికి వారే సమిధులవుతున్నారనే మాటొస్తోంది. ఆ మాట విస్తృతి పెరగకుండా చూసుకోవడం ఖచ్చితంగా హైడ్రా బాధ్యతే. ఈ విషయంలో ఏమాత్రం ఏమరపాటు కూడా పనికిరాదు. పేదల మీద హైడ్రా దూకుడు ఇలాగే కొనసాగితే ఈ హడావిడిలో బడాబాబులు తప్పించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ సంగతి హైడ్రా గమనంలోకి తీసుకుని కార్యాచరణ మార్చుకోవాలని సామాన్యులు కోరుతున్నారు. హైదరాబాద్ లో దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపడానికే సర్కారు చిత్తశుద్ధితో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఉద్దేశం మంచిదైతే సరిపోదు, ఆచరణ కూడా అందుకు తగ్గట్టుగా ఉండాలి. ఇక్కడ హైడ్రా పనితీరులో లోపాలు ప్రభుత్వ ఉద్దేశాన్ని శంకించే పరిస్థితి తీసుకొస్తున్నాయి.
న్యాయం చేసినట్టు అనిపిస్తే సరిపోదు, కనిపించాలి కూడా. ఇక్కడ హైడ్రా విషయంలోనూ ఉద్దేశం మంచిదే అనిపించడం కాదు, ఆచరణ కూడా అలా కనిపించాలి. ఉద్దేశం విషయంలో సర్కార్ చాలా క్లియర్గా ఉంది, కానీ ఆచరణ విషయంలో హైడ్రా మాత్రం గందరగోళంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఎవరైనా ఒకటే అని ఓసారి, నివాసం ఉంటే ఆ ఇళ్ల జోలికి వెళ్లబోమని మరోసారి ప్రకటనలిచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పెద్దలైతే నోటీసులు, పేదలైతే కూల్చివేతలు అనే పాలసీ అమలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనం మద్దతుతో ఆక్రమణలు కూల్చాల్సిన హైడ్రా ఎవరూ సమర్థించలేని పనులు చేస్తోందనే ఆరోపణలు లేకపోలేదు. చిన్న స్థాయిలో జరిగే తప్పుల్ని పై స్థాయిలో క్షమించడం సమాజంలో సహజం. ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న పేదల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తాయి. అంతేకాని బుల్డోజర్లు తీసుకువెళ్లి భయపెట్టావు. కానీ హైడ్రా అక్కడే తప్పులో కాలేసింది. ఆక్రమణలని తెలియకపోతే తెలియచెప్పాల్సింది పోయి ఏదో బెదిరిస్తున్నట్లుగా నోటీసులిచ్చి సరైన సమయం ఇవ్వకుండా హడావిడిగా ఇళ్లు కూల్చేస్తూ చర్చనీయాంశంగా మారుతోంది. హైడ్రా మొదట జనావాసాలు పెద్దగా లేని చెరువుల ఆక్రమణలపై దృష్టి పెట్టి ఆ చెరువులకు హద్దులు నిర్ణయిస్తే బాగుండేది. హైడ్రా రాకముందు, వచ్చిన తర్వాత సదరు చెరువులు ఎలా ఉన్నాయో ఫోటోలు విడుదల చేస్తే ఆ ప్రచారమే వేరేలా ఉండేది. ఆ తర్వాత జనావాసాలున్న చెరువుల్ని గుర్తించి ముందే నివాసితులకు నోటీసులిచ్చి వారంతట వారే ఖాళీ చేసేలా చేయాలి. అంతేకాని బుల్డోజర్లు, సెక్యూరిటీలతో హంగామా చేయడం ఎవరికీ మంచిది కాదు. ఇక్కడేం దౌర్జన్యం జరగడం లేదు. హైదరాబాద్ మేలు కోసమే మంచి పని జరుగుతోంది. ఆ కలరివ్వడంలో హైడ్రా తీవ్రంగా విఫలమవుతోంది. ప్రతిదానికి దండోపాయం ప్రయోగించాలని చూడడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. చెరువుల పరిరక్షణ అవసరమే, అందుకోసం దశలవారీగా కార్యాచరణ ఉండాలి. ముందు చెరువు భూముల ఆక్రమణలకు సహకరించిన అధికారుల్ని గుర్తించాలి. ఆ తర్వాత వారి దగ్గర నుంచి కొంత పరిహారం వసూలు చేయాలి. అధికారుల్ని మేనేజ్ చేసిన బడా బిల్డర్లు, బడా బాబులను గుర్తించి వారికి ఫైన్ వేయాలి. అలా వసూలైన మొత్తాన్ని తెలియక నివాసం ఉంటున్న పేదలకిచ్చి ఖాళీ చేసేలా చూడాలి. అంతేకాని ఆక్రమణల కూల్చివేతే మా పని, మీ చావు మీరు చావండన్నట్టుగా వ్యవహరించడం ఎవరికి మంచిది కాదు. అధికారులు బ్యూరోక్రాట్ స్టైల్లో పనిచేయకుండా కాస్త మానవత్వాన్ని అరువు తెచ్చుకోవాలంటున్నాయి ప్రజా సంఘాలు. హైదరాబాద్ను బాగు చేయడానికి కొన్ని కుటుంబాల్ని బజారున పడేనక్కర్లేదని గుర్తుంచుకోవాలని చెప్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమూల పల్లెల నుంచి ఈ నగరం మాది అనే భావనతో ఎక్కడెక్కడో ఉన్న తమ ఆస్తులు అమ్ముకుని ఇక్కడొక చిన్న ఇల్లు కొనుక్కునే వారితో డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒప్పించి మెప్పించి సాధించాల్సిన పనిని బెదిరించి దౌర్జన్యంగా చేస్తున్నారనే మాట తీసుకురాకూడదు. మొదట్లో బాగానే ఉన్న హైడ్రా మధ్యలో ఎందుకు పద్ధతి మార్చుకుందనే ప్రశ్నలొస్తున్నాయి. మొదట అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్లు, బడాబాబుల భవంతుల పని పట్టాలని, ఆ తర్వాతే పేదల గుడిసెలు, మధ్యతరగతి ఇళ్ల జోలికి రావాలని ప్రతిపక్ష పార్టీలు కూడా అడుగుతున్నాయి. నిజానికి సర్కార్ చెప్పింది కూడా అదే. కానీ హైడ్రా మాత్రం ప్రభుత్వ ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తోంది. అనవసర దూకుడుతో సర్కార్కు లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టేలా ఉంది. హైడ్రా నిష్పక్షపాతంగా పనిచేయాలనే ఉద్దేశంతో సర్కార్ జోక్యం చేసుకోవడం లేదు. కానీ హైడ్రా దారి తప్పుతున్న స్థితిలో ప్రభుత్వం కల్పించుకోవాలనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. సర్కార్ నుంచి ఎవరో ఒకరు దిశానిర్దేశం చేయకపోతే హైడ్రా దశ దిశ లేకుండా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమ అసలు ఉద్దేశానికి చెదలు పట్టే దుస్థితి రాకుండా సర్కార్ కూడా జాగ్రత్త పడాలి. లేకపోతే హైడ్రా చేయాల్సిన పని చేయకపోగా కొత్త తలనొప్పులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలాసార్లు ప్రభుత్వ ఆలోచనలు మంచివైనా అధికారుల ఆచరణ కారణంగానే సమస్యలొస్తాయి. దీనికి చరిత్రలో కొన్ని ఉదాహరణలున్నాయి. ఇప్పుడు హైడ్రా కూడా ఆ కోవకే ఇంత తొందరగా చేరుతుందని ఎవ్వరూ అనుకోలేదు. మొదట్లో హైడ్రా పనితీరు చూసిన సామాన్యులు కూడా ఇన్నాళ్లకు సర్కార్ అధికారులు కరెక్ట్గా పనిచేస్తున్నారని సంబరపడ్డారు. కానీ అదే హైడ్రా తమ ఇళ్ల మీదకొచ్చి ప్రతాపం చూపేసరికి వారి ఆనందం కాస్త ఆవిరైపోయింది. అన్యాయం జరిగితే హైడ్రాకు చెప్పుకుందామనుకుంటే ఆ హైడ్రానే అన్యాయం చేస్తే ఎవరితో చెప్పుకోవాలనే భావన వ్యక్తమవుతోంది. హైడ్రా తీరు ఇలాగే కొనసాగితే చాలా సమస్యలొస్తాయనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికైనా హైడ్రా దూకుడు తగ్గించుకుని సరైన కార్యాచరణ తీసుకోవాలి. సామాన్యులతో స్మూత్గా డీల్ చేయాలి. బడా బాబుల్ని చూసి చూడనట్టు పోతున్నారనే విమర్శలు రాకుండా చూసుకోవాలి. అవసరమైతే ఎక్కడికక్కడ ప్రజా సంఘాలు, కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్ల అసోసియేషన్ల సహకారం తీసుకోవాలి. అవసరమైనప్పుడు సంకోచించకుండా ప్రజాప్రతినిధుల్ని సంప్రదించాలి. స్థానిక అధికారులు చెప్పే విషయాల్లో పాయింట్ ఉందనిపిస్తే ఓ నిమిషం ఆగాలి. నాకు సర్వాధికారాలు ఉన్నాయి, అంతా నా ఇష్టం అనే వ్యవహార శైలి అర్జెంటుగా మార్చుకోవాలి.
బహుముఖ కార్యాచరణ తీసుకోవాల్సిన హైడ్రా ఏకపక్షంగా కూల్చివేతల్ని నమ్ముకోవడం సరికాదనే వాదన కూడా వినిపిస్తోంది. ఏ అధికారులు ఆక్రమణలకు అనుమతిచ్చారో వాటిని క్లియర్ చేసే బాధ్యత వారికే అప్పగించాలి. నివాసితులకు అదే అధికారులతో వివరణ ఇప్పించాలి. ఎలా నష్టపరిహారం ఇస్తారో కూడా చెప్పించాలి. ఇక ముందు ఆక్రమణలకు అనుమతి ఇవ్వకుండా కట్టుదిట్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అదే సమయంలో ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో చెరువుల సుందరీకరణ, వచ్చిన మార్పుల్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎవరికి వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆక్రమణలు తొలగించుకునేలా, ఇళ్లు ఖాళీ చేసేలా ఆదర్శ కార్యాచరణకు పూనుకోవాలి. ఇక తప్పదనుకున్నప్పుడు ఆఖరి అస్త్రంగా బుల్డోజర్లు తీసుకువెళ్లాలి. అంతేకాని ముందే బుల్డోజర్లతో భయపెట్టే ప్రయత్నం చేయకూడదు. నిజానికి గతంలో చాలా కఠిన చట్టాలున్నాయి, కానీ ఆచరణ లోపాలతోనే అవి అమలు కావడం లేదు. ఇప్పుడు హైడ్రా కూడా ఆ కోవలోకి చేరకుండా జాగ్రత్త పడాలి. చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేస్తే ప్రక్షాళన సాధ్యమేనని నిరూపించాలి. అందుకోసం సరైన పద్ధతిలో వెళ్తే జనం కూడా సహకరిస్తారని గుర్తించాలి. హైదరాబాద్లో చెరువులకు పూర్వ వైభవం రావాలని హైడ్రానే కాదు జనం కూడా కోరుకుంటున్నారు. కానీ అందుకోసం తమని కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టొద్దని కోరుతున్నారు. ఈ సామాజిక సూక్ష్మాన్ని హైడ్రా అర్థం చేసుకున్నప్పుడు సర్కార్ అసలు ఉద్దేశం నిర్విఘ్నంగా నెరవేరుతుంది.